ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అనే పేరుతోటి అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. మరి అప్లికేషన్స్ ఎక్కడ పడేశారు? చెత్తకుప్పలో పడేసినారు అనుకోవచ్చా? నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటదన్న దానికి మీరు మళ్ళొకసారి ప్రూవ్ చేసినట్టే అయింది కదా! కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పే పార్టీ కాదు, అంతే మడమ అంటారు. తిప్పని పార్టీ కాదు. మా ముఖ్యమంత్రి గతంలో మా ముఖ్యమంత్రులు మీరు చూడండి, దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదోళ్ళ ఆరోగ్యం కోసం 108 పెట్టిండు, ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు, ఎన్నో రకాల స్కీములు పెట్టిండు మా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి దివంగత రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అదే బాటలో మా గౌరవ ముఖ్యమంత్రి విద్యా వైద్యం మీద పెద్దపీట వేసి మేము గెలిచిన మరుసటి రోజే 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసిండు. ప్రైవేటు వైద్యుల మీద నిబంధనలు పెట్టి ప్రైవేటు ఏదైతే హాస్పిటల్ కానీ వాళ్ళ మీద నిఘా పెట్టి ఎక్కువ తీసుకోవద్దు ప్రజలు ఇచ్చాడు. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎవరైనా వైద్యం అత్యవసరం చేస్తే వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద మొత్తంలో మేము ఇస్తున్నాం. ఇలా ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు పెంచినాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, ఎల్ఓసీలు ఇస్తున్నాం. పేదోడు ఆరోగ్యం బాగుండాలి, పేదోళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ వైద్యానికి విద్యకు పెద్దపీట వేసాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో మాకు ఇంత ఆదరణ వస్తుంది. డబ్బే ముఖ్యం కాదు, పేదల ఆరోగ్యం, పేదల చదువులే ముఖ్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ప్రజాప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఆ బీఆర్ఎస్ పింక్ మీడియా కానీ, బీజేపీ సోషల్ మీడియా కానీ మా ప్రభుత్వం మీద, మా గౌరవ ముఖ్యమంత్రి మీద వాళ్ళ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ అవుతున్నాయి. ఎందుకంటే నేను అడిగింది ఆ అప్లికేషన్స్ ని ఏం చేశారని అడిగారు, కానీ మీరేమో రాజు వికాసం అనేది మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పేదోళ్లకు ఒక కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ని ఎంకరేజ్ చేయాలి. కొంతమంది ₹1,00,000, కొంతమంది 2 లక్షలకు, కొంత 3 లక్షలకు, కొంత 4 లక్షలకు వారు ఏ స్కిల్ ఉంటే, అంటే దేంట్లో నైపుణ్యం ఉంటే దానికి ఇవ్వాలన్నారు. దాన్ని కొంత షార్ట్ అవుట్ చేస్తున్నాం. మేము అనుకున్న దానికంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి. కాబట్టి నిజమైన ఎలిజిబుల్ ఎవరున్నారు, నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారు, ఎవరికి ఇస్తే ప్రయోజనం అనేది దాని ఆలోచన తప్ప మేము ఎక్కడ పక్కకు పెట్టలేదు. మేము ఇచ్చినటువంటి యువతలో నమ్మకం అయితే మీరు కోల్పోయారు. 100% నమ్మకంతో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత నుంచి మీకు ఓట్లు దక్కుతాయని అనుకుంటున్నారు? యువత ఆలోచన చేసే ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వాలు 10 ఏళ్లుగా ఇయ్యనటువంటి స్కీములు, గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి వాళ్ళు తెలంగాణ ప్రజలు విసికి వేజారు. కాబట్టి మళ్ళీ ప్రజాపాలన ఎంచుకున్నారు. ప్రజాపాలన ద్వారా వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. మేము ఇచ్చినటువంటి ఇప్పటికే హామీలు మీరు చూస్తుండండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి రుణమాఫీ మన రాష్ట్రంలో జరిగింది. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తని చెప్పి 10 ఏళ్ళు నాంచి ఆ ఇచ్చిన రుణమాఫీలో కూడా పావులా ఇస్తే వడ్డీకే సరిపోయే తప్ప అస్సలు అట్లే మిగిలింది. ఆ ప్రభుత్వాలు కనుక రుణమాఫీ చేసి ఉంటే ఇవాళ మా మీద ఇంత బాధను పడేది కాదు. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు 2 లక్షలు రుణమాఫీ ఇస్తానని చెప్పి మాటిచ్చి మా ప్రభుత్వం రాగానే ఇన్ని అప్పులున్నా మా గౌరవ ముఖ్యమంత్రి, మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, రైతులకు ఆ రోజు మనం రుణమాఫీ చేస్తా అని చెప్పిన మాట కట్టుబడి ఇవాళ తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఒకే సంవత్సరంలో రుణమాఫీ చేసే చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు. అదే కాకుండా రైతు భరోసా 9 రోజులలో 9,000 కోట్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. దేశానికే ఆదర్శం ఇవ్వాలా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువకులకు, విద్యార్థులకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మేము ఇచ్చినటువంటి హామీలు అంటున్నారు, ఒక్కొక్కటిగా అమలు చేసుకొస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం ఇయ్యనటువంటి హామీ కూడా సన్న బియ్యం ఇస్తున్నాం. గొప్పోడు తినే బియ్యం పేదోడు తినాలే, 3 పూటల భోజనం చేయాలని చెప్పి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం. గత 10 ఏళ్ళుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ లక్షల మందికి మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది. మొన్నే మా గౌరవ ముఖ్యమంత్రి తుంగతుర్తి అక్కడ రేషన్ కార్డు ఇచ్చిండు. సన్న బియ్యం మేము ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఇందిరా మిల్లు ఇచ్చిన నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చి ఇలా వాళ్ళకి ప్రతి సోమవారం బిల్లులు పడుతున్నాయి. ఇవాళ పేదోడికి, పేదింటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కరెంటు బిల్లు పేదలు కడుతున్నా అడగండి. ఊర్లే 80% పేదలు ఉంటారు. ప్రతి గ్రామంలో సుమారు
100 ఇండ్లకి 80 ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు బిల్ మేము కడుతున్నాం, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, గత ప్రభుత్వం కొనలేనటువంటి ధాన్యాన్ని మా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో మేము డబ్బులు వేస్తున్నాం. గతంలో వరేస్తే ఊరని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వేసిండు. కానీ మేము వరేస్తే వాళ్ళు ఊరంటే మేము వరేస్తే సంబరం పండగ అంటున్నాం. ఇలా రైతు పండించిన పంట అదే మహిళా సంఘాలతో ఐకేపీ సెంటర్తో కొనుగోలు చేస్తున్నాం. మహిళలకు అక్కడ కూడా 50% ఐకేపీ సెంటర్ తోటి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇలా సన్నోట్లు పండిస్తే 500 బోనస్ ఇస్తున్నాం. ఆ సన్నోట్లను మళ్ళీ కొనుగోలు చేసి మన రాష్ట్రంలో పండిన పంట మన ప్రజలే తినాలని చెప్పి పేద ప్రజలకు అదే సన్నట్లు సన్న బియ్యం మేము పేద ప్రజలకు ఇస్తున్నాం. ఇది కాదా మీకు తెలంగాణలో కనిపిస్తలేదా? ఇటు రైతులకు లిస్ట్ అంతా బాగానే ఉంది. 15 సంవత్సరాలు, రాబోయే 15 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రస్తుతం మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ కేవలం 15 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకతని ఎదుర్కొన్నారు. అది రైతు బంధు విషయమే కానీ, రైతు భరోసా విషయమే కానీ, రేషన్ అయినా, కరెంట్ అయినా, ఇట్లా చాలా విషయాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకత వచ్చిందని జనాలు మా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి తొడగొట్టి పడగొట్టిండు కేసీఆర్, ఫామ్ హౌస్ లో పడుకోబెట్టిండు. ఇది వ్యతిరేకతనా? మాటిచ్చిండు, పేదలకు సంక్షేమం అందిస్తున్నాడు, రైతులను అభివృద్ధి చేస్తున్నాడు, యువకులకు మంచి విద్య అందిస్తున్నాడు. మరి అన్ని అందిస్తున్నారు, అన్ని అందిస్తున్నాం కదా. మరి ఎందుకని ఇవాళ స్కూల్ చూడండి, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ నడుస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ చదివే పిల్లలకు సన్న బియ్యం, అన్ని రకాల వసతులు, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నాం మేము. దానికి ఇంకా ఏం నిదర్శనం కావాలి? తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇయ్యనటువంటి హామీలను కూడా ఇవాళ మేము నెరవేరుస్తున్నాం. మేము ఏది నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనలే కదా. అయినా మా ముఖ్యమంత్రి విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఆ శాఖ మార్చులు ఆయనే కాబట్టి ముఖ్యమంత్రి, విద్యాశాఖ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి విద్యా వైద్యాన్ని పెద్దపీట వేసింది గౌరవ ముఖ్యమంత్రి. ఇంతకంటే పేదోడు కావాల్సింది విద్య, వైద్యం, కూడు, గుడ్డ, నీడ కదా తల్లి. అవి 3 అందుతున్నాయి రాష్ట్రంలో.